కర్ణాటకలో మొన్నటి ఎన్నికల్లో హిందువులని అవమానించి, హిందువులని వేధించి, ముస్లిములని అప్పీజ్ చేస్తే అంటే వాళ్ళని బాగా వాళ్ళ పట్ల సానుభూతి పెంచే ప్రయత్నం చేయడం ద్వారా అధికారంలోకి వచ్చామని భావిస్తోంది కాంగ్రెస్ పార్టీ. అందుకని ముస్లిం అప్పీజ్మెంట్ పాలిటిక్స్ చేద్దానికి ప్రయత్నించింది. అందులో హిజాబ్ అంశాన్ని తీసుకురావాలనుకుంది. అయితే కథ మారింది. హిజాబ్ వ్యవహారంలో కోర్టు దాకా వెళ్తే ఇబ్బంది ఎదురవుతుంది అనుకున్నదో ఏమో ఆటోమేటిక్ గా ఆగింది కాంగ్రెస్ గవర్నమెంట్. ముందైతే సిద్ధరామయ్య హిజాబ్ మీద నిషేధం ఎత్తేస్తానన్నారు. కానీ హిందూ సమాజం ఏకీకృతం అవుతుంది అయోధ్య అంశం తర్వాత అని గమనించాక ఆగారు. ఇప్పుడు కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంటోంది. తాజాగా జరుగుతున్నటువంటి పరిణామం ఏంటంటే అక్కడ ఒక పోల్కి మొన్న అయోధ్య రామాలయానికి సంబంధించినటువంటి అంశంలో ఓ పక్కన అక్కడ ఉన్నటువంటి కృష్ణశిలని ఎంపిక చేసినటువంటి కాంట్రాక్టర్ మీద పెనాల్టీ వేస్తే దాన్ని ప్రజలందరూ కట్టినప్పుడు కొంచెం అర్థం చేసుకోవాలి, హిందువులు పోలరైజ్ అవుతున్నారు. అయినా వీళ్ళకి బుర్ర రాలేదు. తాజాగా మరొక అడుగు ముందుకు వేసి చేసినటువంటి పని ఏంటంటే పోల్కి కట్టినటువంటి అయోధ్యకు సంబంధించినటువంటి ఇష్యూని దృష్టిలో పెట్టుకుని కట్టినటువంటి పోల్కి ఏర్పాటు చేసినటువంటి హనుమధ్వజాన్ని తీశారు. దాంతో ఆ ప్రాంత ప్రజలందరూ రియాక్ట్ అయ్యారు. మొత్తం ప్రతి ఇంటికి హనుమధ్వజాన్ని ఏర్పాటు చేసి కాంగ్రెస్ సర్కార్కి ఒక షాక్ ఇచ్చారు. హిందువులు ఎదవరకడికి మళ్ళీ లేరు, పోలరైజ్ అవుతున్నారు, అవసరమైతే ప్రతిఘటించడం ప్రారంభించారన్నటువంటి విషయం స్పష్టమవుతుంది.